పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసేదే ఎర్రజెండా సిపిఎం పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్ న్యాయవాది మేకల మల్లేశం యాదవ్ అన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు ఆదివారం ఎన్టీపీసీ జ్యోతి నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. మహాసభల ప్రారంభానికి ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ భిక్షపతి జెండా ఆవిష్కరణ చేయగా అమరవీరులు సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి మల్లు స్వరాజ్యం చిత్రపటంకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్ అమరవీరుల స్తూపానికి జిల్లా కార్యదర్శి వై యాగయ్య సీనియర్ నాయకులు నరసయ్య నివాళులు అర్పించారు. అనంతరం మహాసభల ఆహ్వాన కమిటీ సభ్యులు నాంసాని శంకర్ అధ్యక్షతన జరిగిన మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భూపాల్ మల్లేశంలో మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని, కార్మిక వర్గం తేరుకొని పెట్టుబడిదారుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రానున్న కాలంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువు అవుతుందని, కార్మిక చట్టాలు కాలరాయడంతో పాటు పని భారం పెరుగుతుందని, 8 గంటల పని విధానంకు బదులుగా 12 గంటల పని విధానం అమలవుతుందని తెలిపారు. ప్రభుత్వాలను ఎదిరించాలంటే ఒక్క కమ్యూనిస్టు పార్టీతోనే సాధ్యమవుతుందని, అందుకే ప్రభుత్వాలు ఎర్రజెండా పార్టీలు అంటే భయంతో ఉన్నాయని అన్నారు. పేదలకు అభాగ్యులకు ఇల్లు లేని వారికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తూ వస్తుందని, రామగుండంలో పేదలకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించిన చరిత్ర ఉందని, ఎర్రజెండా అంటేనే పేదల పక్షాన నిలుస్తుందని ప్రజల్లో నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపిఎం పార్టీలో యువ రక్తంను నింపవలసిన ఆవశ్యకత ఉందని, యువతను పార్టీకి ఆకర్షితులను చేస్తూ రానున్న రోజుల్లో సిపిఎం పార్టీని యువతతో నింపాలని, అందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్మికుల బ్రతుకులు బాగుపడాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థను పారదోలడమే మార్గమని తెలిపారు. అక్కడ కూడా చాలా అత్యధికమైనటువంటి ఆదివాసీలు గిరిజన ప్రజలు కూడా సిపిఎం పార్టీ ఆదరించారు, ఓట్లు వేశారు. రెండో పక్షాన సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ అనేటువంటి ఒక పార్టీకి 2 ఎమ్మెల్యేలు అక్కడ గెలిపించారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఓరావరి ఎన్నికలంటేనే ఈ కార్పొరేట్ శక్తుల యొక్క వర్గాల్లో ప్రజలు కమ్యూనిస్టుల పక్షాన ఉంటున్నారని చెప్పేసి సందర్భంగా మనం గమనించాలని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చూడండి. మనం చూసాము రీసెంట్గా నిన్న కాక మన శ్రీలంక దేశంలో ఎన్నికలు జరిగినాయి. శ్రీలంక దేశంలో ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చేసింది. దిశనాయక్ అని చెప్పేసి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ముందు అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిస్టు పార్టీకి వచ్చిన ఓట్లు 3% కూడా లేదు. 3% ఉన్నటువంటి పార్టీ ఈరోజు 42% ఓట్లు సాధించి ఆ దేశానికి అధ్యక్షుడే ఎర్రజెండా శ్రీలంకలో ఎగిరిందని చెప్పి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నగాక మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2/3 మెజారిటీతో పార్లమెంటు సభ్యులు కూడా గెలిచారు అక్కడ. అంటే శ్రీలంక ప్రజలందరూ ఎర్రజెండాని సమున్నతంగా నిలబెడుతూ ముందుకు తీసుకొని పోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. బంగ్లాదేశ్లో అక్కడ విద్యార్థులు ప్రజలు కార్మికులు తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేపాల్లో కమ్యూనిస్టులు గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పక్కనే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్టు వ్యవస్థ నిర్మించుకుంటూ 1949 నిరాకటంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ పక్కన రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ జుగ్నోవ్ అత్యధిక ఓట్లు తెచ్చుకొని ఒక బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే గ్రీస్లో కానీ, పోర్చుగీస్లో కానీ, పెరూలో కానీ, అర్జెంటీనాలో కానీ, బ్రెజిల్లో కానీ, లాటిన్ అమెరికా దేశాల్లో ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్యూబాలో అమెరికా ఎన్ని దుర్మార్గాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా క్యూబాలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించుకుంటుంటే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లావోస్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం నుండి ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏమిటి అంటే అది సోషలిజం, మార్క్సిజం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి రోజు ప్రపంచ ప్రజలు గమనిస్తూ ఉన్న పరిస్థితి మనం తెలుసుకోవాలి. అందుకే కమ్యూనిస్టులు అవసరం ప్రపంచానికి పెరిగింది. ఇప్పుడు ఆనాడు పెట్టుబడిదారి వ్యవస్థ బాగా ఉన్నటువంటి కాలంలో 90 కన్నా ముందు అనేక దేశాల్లో పెట్టుబడిదారి వ్యవస్థ అమెరికా నాయకత్వంలో వాళ్ళు మాకు ఎదిరేదని చెప్పేసి ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
90 తర్వాత కూడా మాకు ఎదురు లేదని చెప్పి చిత్త పరిస్థితి మనం చూస్తున్నాం రష్యాలో కూలిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు మళ్ళీ 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ పోరాటాలు జరిగినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా, ఎక్కడ ప్రజలు ఎక్కడ కష్టాలు ఉన్నా అక్కడ ఎర్ర జెండాలు ముందుకు నిలబడుతుంది తప్ప ఇంకొక జెండా లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రపంచ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, పేద కార్మిక వర్గం ఆలోచిస్తూ ఉన్నది. చాలా మంది మేధావులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధినేతలు కూడా చదువుతూ ఉన్నారు. ఏం చదువుతున్నారంటే మార్క్సిజాన్ని చదువుతున్నారు. మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఎందుకంటే 2008లో ప్రపంచంలో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలోకి వచ్చింది. ఎందుకంటే ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి లేదు, సరుకులు అమ్ముడుకోవడం లేదు, ఫ్యాక్టరీలు మూతపడిపోతూ ఉన్నాయి, మార్కెట్లు స్తంభించిపోతూ ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఆగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాలు కూరుకుపోతూ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. జీతభత్యాలు పెరగడం లేదు. 8 గంటలు పోయి 12 గంటలు పనిచేసినా జీతభత్యాలు పెరగట్లేదు, కొత్త ఉద్యోగాలు రావట్లేదు, ఉపాధి పెరగట్లేదు. ఏమిటి దీనికి కారణం? పెట్టుబడిదారి వ్యవస్థలో దీనికి సమాధానం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎక్కడో ఉందని చెప్పేసి చాలా మంది అన్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మార్క్స్ రాసిన గ్రంథాలు చదువుతున్నారు, ఎంగెల్స్ రాసిన గ్రంథాలు చదువుతున్నారు, లెనిన్ రాసినటువంటి పుస్తకాలు చదువుతున్నారు. మళ్ళీ ఈ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థని బాగు చేయాలి, దీన్ని ధ్వంసం చేయాలి, దీనికి ప్రత్యామ్నాయం ముందుకు రావాలి, ప్రజలందరూ బాగుపడాలని చెప్పేస్తే మార్క్సిజం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పేసి ఈ వైపున మళ్ళీ వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. అందుకే ప్రపంచంలో అత్యధిక మంది యువకులు ఇప్పుడు మళ్ళీ మార్క్స్ రాసినటువంటి గ్రంథాలు చదువుతున్నారు. అందుకే సోషలిజం రావాలని కోరుకుంటున్నారు. ఈవెన్ సామ్రాజ్యవాద దేశంగా ప్రపంచం మీద ఆధిపత్యం చేస్తున్నటువంటి అమెరికాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ యువత పెరుగుతా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత చేసినా కానీ ఆపడం ఎవరి తరం కావట్లేదు. కానీ ఈరోజు ఓటర్ కూడా చైతన్యవంతుడైండు. ప్రతి పార్టీ ఇచ్చినటువంటి పైసలు తీసుకుంటున్నాడు. తీసుకొని తనకు ఏదైతే భావం నచ్చిందో, తనకు ఏదైతే పార్టీ నచ్చిందో ఆ పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇక ముందు కూడా ఇంకా అటువంటి అవకాశాలు వస్తాయి. దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ముందుకు తీసేపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే, అది ఏదైనా ఉన్నదంటే అది సిపిఎం పార్టీ, అది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీ పరిధిలో కార్పొరేట్ రంగంలో చూడండి, లేదా ఏ రంగంలో చూడండి, సామాన్యునికి, పైసలు లేని వానికి, గరీబ్ వానికి అండదండలిచ్చి మరి ఎంబడి ఉండి వాళ్లకు న్యాయం జరిపించేందుకు పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే. కాబట్టి మనం ఇక్కడ లోకల్గా చూసినట్లయితే పెద్దపల్లిలో పీకే రామయ్య కాలనీ కావచ్చు, లేదా మా పెద్దపల్లిలో కావచ్చు, ఎక్కడైనా కానీ నిరుపేదలకు, ఇల్లు లేని స్థలాలు లేనటువంటి పేదలకు గుడిసెలు ఇచ్చినటువంటి ఘనత మన సిపిఎం పార్టీని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి ఎవరికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులను కూడా మరి ముందుండి మా పార్టీ ముందుందని చెప్పి మేనేజ్మెంట్తో కొట్లాడి వాళ్ళ హక్కులు సాధించేందుకు ముందుండి పోరాటం చేసేటువంటి పార్టీ సిపిఎం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అలా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా నడుస్తూ ఉంది. మరి సిపిఎం పార్టీ ఇవాళ బహిరంగ సభ నిర్వహిస్తుంది. సిపిఎం పార్టీ ఇవాళ రేపు మా సభ నిర్వహించబోతుంది. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఆనాడు ఈనాడు మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. జీవన సవరించాలి, కనీస వేతన 20,000 రూపాయలు ఇవ్వాలని జేసీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. శాంతియుత ఉద్యమాల పైన శ్రీనివాస జవాన్లు లాఠీ చార్జ్ చేసి తరుపున బట్టి కాళ్ళు లెక్కలు ఇరుకొట్టిన పరిస్థితి ఉంది. అయినా కార్మిక ఉద్యమం ఎన్నుకోబోలేదు, సిఐపి ఎన్నుకోబోలేదు, పేదల ఉద్యమం ఎన్నుకోబోలేదు. వాళ్ళందరికీ ధైర్యంగా సిపిఎం పార్టీ అండగా ఉంది. వాళ్ళందరికీ సిపిఎం పార్టీ సిఐపి నాయకత్వం అండగా నిలబడి వాళ్ళ ఇళ్లపై ప్రమోషించింది, వాళ్ళ తరపున కర్మతులు వేసింది, ఏ ప్రాంతాన్ని పద్ధతులకు ఇచ్చింది. అందుకోసమే ఇవాళ ఎన్టీపీసీ పర్మనెంట్ కార్మికుల కంటే ఎన్టీపీసీలో ఉండే కార్మికుల కష్టం ఎక్కువ ఉంది. ఎన్టీపీసీ కార్మికులు లేకపోతే
ఈ మహాసభలో సిపిఎం జాతీయ నాయకురాలు జ్యోతి, వై యాకయ్య, తుమ్మల రాజిరెడ్డి, ముత్యంరావు, కుమారస్వామి, మహేశ్వరి, ఎన్ భిక్షపతి, మెండే శ్రీనివాస్, రామాచారి, గణేష్, శైలజ, వివిధ ప్రాంతాల డెలిగేట్లు పాల్గొన్నారు.